శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి వారి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే డిసెంబర్ మాసం మార్గశిర మాసము, ఈ యొక్క తులారాశికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఈ యొక్క తులారాశికి చెందినవి. ఈ తులారాశిలో గ్రహ సంచారం చూస్తే రవి ద్వితీయం నుంచి తృతీయ స్థాన సంచారము, అట్లనే బుధుడు తృతీయ స్థాన సంచారము, శుక్రుడు చతుర్థ స్థాన సంచారము, పంచమస్థాన శని సంచారము, షష్ఠ స్థానంలో రాహు సంచారము, అట్లానే అష్టమ స్థానం గురు సంచారము, అట్లానే కుజుడు దశమ స్థాన సంచారం. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క ద్వాదశంలో కేతు సంచారం, ఈ యొక్క ద్వితీయ స్థానం తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల రాబోయేటువంటి ప్రథమార్థం అద్భుతంగా గోచరిస్తుంది తులారాశి వారికి రవి యొక్క స్థితిని చూసినట్టయితే. అట్లానే బుధుడు కూడా చతుర్థమందు సంచారం చేయటం వల్ల అద్భుతంగా గోచరిస్తుంది తృతీయం నుంచి. కానీ తోబుట్టువులు సహకరించే వాళ్ళు మిమ్మల్ని కొంతవరకు దూరంగా పెట్టడము అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శుక్రుడు చతుర్థ స్థానం సంచారం వల్ల నూతనమైనటువంటి పరిచయాలు, తద్వారా మీ కార్య సాఫల్యత చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే చతుర్థమందు శుక్ర సంచారం వల్ల ఏదైనా కానీ మంచిగా ఫలితాలు వస్తాయి. అట్లనే విందుల వినోదాలు, వ్యాపార విస్తారంలో కానీ, అట్లనే సౌఖ్యాదుల్లో కానీ, సుఖాదుల్లో కానీ, ధనంలో కానీ, గృహోపకరణాలు కానీ అనేక లాభాలు ఉన్నాయి. ఈ విధంగా పంచమస్థాన శని సంచారం వల్ల కొంత సంతానము మొండిఘటంగా వ్యవహరించడము, తద్వారా మీకు కొద్దిగా చికాకు ఉండే అవకాశంగా ఉంది. అట్లే పంచమస్థాన శని సంచారం వల్ల ఎంతగా కృషి చేసినా ఫలితం లేకపోలేదే అని చెప్పి మనస్సులో కొంత చింతనా భావన కలిగే అవకాశం ఉంది. 6వ స్థానంలో రాహు సంచారం శత్రు పరాభవాన్ని చూడటం, అట్లనే రుణము తీసుకోవటము, అట్లనే వ్యాధులు ఏవైతే ప్రబలే అవకాశం అన్నీ కూడా నిర్మూలన అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క గురుడు అష్టమ స్థాన సంచారం వల్ల మిమ్మల్ని అవమానించిన వారే ఘోరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మళ్ళీ కూడా అష్టమ స్థాన సంచారం వల్ల గురువు ఈ యొక్క అష్టమ స్థానంలో ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఒకంత శని యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ రాహు కూడా పాపగ్రహాలు యోగకారకులై ఉన్నారు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తున్నారు. గురు ఎలా ఉన్నా కూడా సజ్జన సాంగత్యము వాటి వల్ల కొంతవరకు దైవతా కృప వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే కుజుడు మీకు దశమస్థాన సంచారం వృత్తిరీత్యా కొంత గడ్డు కాలం అనేది గోచరిస్తుంది. వృత్తిరీత్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఎదురీతి పోడారి ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సాంకేతిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు. అట్లానే కొత్తదైనటువంటి వ్యాపార రంగాలు కానీ, కొత్తదైనటువంటి వృత్తిరీత్యా వ్యాపారాలు కానీ అవకాశం ఉండే అవకాశం ఉంది. అట్లనే 12లో ఈ యొక్క కేతు సంచారం వల్ల కొంత జ్ఞానం పొంది ఏం చేస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన ధోరణి కలిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 12లో కేతువు తరచుగా ప్రయాణాలు జరగడం, ఆకస్మికంగా ప్రయాణం జరగటము, ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవటం జరిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కావున తులారాశి వారికి మొత్తం మీద ఈ యొక్క రవి యొక్క సంచారం చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్నాడు కాబట్టి అనుకూల అంశంగా గోచరిస్తుంది. బుధుడు కూడా అనుకూల అంశంగా ఉన్నాడు. శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శని శుక్రుడు ఇది కూడా మొత్తం మీద వీరికి ఒక కేతు ఒకటే ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు. ఈ యొక్క గురుడు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల
ఈ యొక్క శివాలయ క్షేత్ర దర్శనం చేయటం, ఇష్టదేవత ప్రార్థన చేయటం, గురువు యొక్క పాదాలు నమస్కారం చేయటం, గురువు ఆరాధన చేయటం లాంటివి చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా గురువు ఆరాధన మర్చిపోకుండా చేసుకున్నట్లయితే తప్పక మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఖచ్చితంగా ఏదైనా సాధిస్తారు. తద్వారా మీ కార్యం సఫలం చేకూరుతారు. ఈ డిసెంబర్ మాసంలో శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. మీన రాశికి వచ్చినట్లయితే ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశి. మీన రాశిలో జన్మస్థానం రాహు సంచారము, అట్లానే గురుడు 3లో ఉండడము, కుజుడు పంచమస్థాన సంచారము, కేతు సప్తమస్థాన సంచారము, భాగ్య దశమస్థానంలో రవి సంచారము, దశమస్థానంలో బుధ సంచారము, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో శని. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రాహు సంచారం తరచూ ప్రయాణాలు, చికాకులు, విపరీతమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది రాహు జన్మస్థానంలో సంచారం వల్ల. అంటే కొంతవరకు ఏ పని మొదలుపెట్టినా కూడా మళ్ళీ 1-2 సార్లుగా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లానే గురుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని సహకరిస్తూ ముందరికి ఉంటారు. మీ మాటనే నెగ్గుతుంది అక్కడ, అట్లానే ముందరికి వెళ్తుంటారు. అట్లాగే కుజుడు మీకు పంచమ స్థానం సంచారం వల్ల కొంత అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే డబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. అట్లే ఈ యొక్క సంతానం కూడా చికాకుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి విషయాన్ని 1-2 సార్లుగా మిమ్మల్ని వాటిని చూసుకునే పరిస్థితి వస్తుంది. అట్లాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు జ్ఞానము ఆధ్యాత్మికత పొందినా కూడా అవతల మనిషి మిమ్మల్ని చూసి ఇదేదో వీరు కొత్తగా వ్యవహరిస్తున్నారు అనే స్థితిలో ఉంటారు. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల వీరు కొంతవరకు అసూయ ద్వేషాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ సగంతో రాబడితో ఉంటుంది కాబట్టి పూర్తి అయినటువంటి రాబడి ఉండకపోవచ్చు. ఇది ఆ దశమంలో రవి సంచారం వల్ల కొంతవరకు రాజకీయాల్లో ఉండేటువంటి వారు, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు, విద్యార్థులు కానీ ధనం అనేటువంటి విద్యలో కానీ రాణింపు అనేది అవకాశం ఉంటుంది. బుధుడు 10లో ఉండటం వల్ల కూడా విద్యా బుద్ధులు కానీ సంయమనం పాటిస్తూ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొత్తదైన ఆలోచనలు పొంతలు దొక్కుతూ ఉంటాయి. కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు, బుద్ధిబలం ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు. శుక్రుడు 11లో ఉండటం వల్ల కొంత భయము, ఎవరైనా ఏమన్నా అంటే
మనం ఏ విధంగా స్పందించాలో అనే స్థితిని అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంతేగాని వాళ్ళు ఏమన్నారో వెంటనే మనం దానికి రిప్లై ఇవ్వాలనే ఆలోచనలో ఉండరు. కాబట్టి శుక్రుడు కొంతవరకు ఇబ్బంది కలగజేస్తున్నాడు 11లో ఉండి. అట్లానే 12లో శని సంచారం వల్ల 7.5 శని అంటారు, అలానే ఏళ్ళనాడు శని ప్రభావం. కాబట్టి 12లో శని సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు అనేకం కూడా ఈ యొక్క పాదభాగము మోకాళ్ళ నుంచి పాదభాగం వరకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద మీన రాశి వారికి అనుకూలమైన కార్యాలు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు కూడా. కాబట్టి ఈ విధంగా ఈ మీన రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటం, అట్లానే ఇష్టదైవంతో పాటు తల్లిదండ్రులకు కూడా నిత్యము వాళ్ళకి సేవ చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శని ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీరికి ఈ యొక్క శ్రేష్ఠుడికి తైలాభిషేకము, అట్లనే విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటం కానీ చేయటం వల్ల, దానం చేయటం వల్ల, నువ్వులు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క మీన రాశి వరకు మేషం నుంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా సవిత్రుడు సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ సమస్తమైనటువంటి గ్రహ నాయకుడు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం నిత్యం చాలా మంచిదిగా గోచరిస్తూ శ్రీమాత్రే నమః.